జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక వెరైటీ వీడియోతోటి వచ్చాను నేను మీ ముందుకి. ఎందుకు వెరైటీ అంటే, మా బీరువాలు ఓల్డ్ అయిపోయి, ఒకటి కొంచెం పర్వాలేదు, ఇంకోటైతే ఇదైతే చాలా ఘోరంగా పాడైపోయిందనమాట. సో అందుకని పెయింటర్స్ని పిలిపించాము. నేను యాక్చువల్లీ ఈ గన్ తోటి వేస్తారు కదా స్ప్రే పెయింట్, వాళ్ళ కోసం చూస్తానండి. 10 రోజులు 12 రోజులు ఇవాళ వస్తాం రేపు వస్తాం అని చెప్పి ఫైనల్లీ ఇంక ఫోనే తీయడం మానేశారు. సరే చూసి చూసి ఇంకొకళ్ళు ఎవరినో మా గార్డెనర్ ఇంకొక అతను ఎవరినో తీసుకొచ్చాడు. అతను వచ్చి అంటాడు, స్ప్రే కాకపోయినా రోలర్ తోటి వేస్తామండి, బాగానే వస్తుంది, మీరేం వరి అవ్వక్కర్లేదు, మేము వేసిస్తాం కదా, చూడండి మా పనితనం కూడాను. బ్రష్ తోటి వేస్తే మీకు అలా ప్యాచెస్ లాగా రావచ్చు, బట్ రోలర్ తోటి వేస్తున్నాం కాబట్టి మీకు స్ప్రే పెయింట్ లుక్కే వస్తుంది, డీసెంట్గానే ఉంటుంది అని చెప్పాడు. సరే ఇంకా స్ప్రే పెయింట్ వేసేవాళ్ళు మనకు దొరకట్లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఖాళీ చేసి పెట్టి కూర్చున్నాం అనమాట. అంటే ముందు ఒక అతనితో మాట్లాడాను అంటున్నాను కదా, వస్తామండి ఎంతసేపు అన్నాడు. తర్వాత ఫోనే తీడు, వస్తా అన్నాడు కదా అని నేను ఖాళీ చేసి పెట్టి కూర్చున్నా. అదనమాట. ఊరు వచ్చేసేది కూడా ఉంది కదా, ఒకవేళ అయిపోతే మళ్ళీ 1 రోజు 2 రోజులు ఆరడానికి పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ మంచాల మీద పెట్టేసినవన్నీ సర్దుకోవాలి, మళ్ళీ ఊరు నుంచి వచ్చాక మళ్ళీ కష్టం అవుతుంది కదా ప్రయాణం చేసి వచ్చి. అదనమాట నా కంగారు. సో ఫైనల్లీ వాళ్ళు వచ్చి వేశారు. 4 మనుషులు ఏకంగా వచ్చారు. సో 2 బీరువాలకి ఇద్దరిద్దరు వేస్తారనమాట. యాక్చువల్లీ ఇద్దరు వేస్తారు అనుకున్నాను, సారీ ఇందాక తప్పు చెప్పాను. ఇద్దరే వేశారండి. ఇంకో ఇద్దరు కూర్చొని సినిమా చూస్తున్నారు అక్కడ. అదొకటే నాకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు పని చేయనప్పుడు మనకు అక్కడ అడ్డు కదా. త్రూఅవుట్ మా ఉజ్వల అక్కడ నుంచి వాళ్ళతో వర్క్ చేస్తున్నాడు. అయ్యో పాపం తనే ఉండిపోయాడు కదా, నేను వెళ్దాం, నాకు కొంచెం ఇలా చిన్న వీడియోస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అవుతాను అని అనుకున్నాను. వెళ్ళేటప్పటికి ఊరికే మన్నే చూస్తున్నారు వాళ్ళు. సో అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదండి, ఊరికే అలా పని లేకుండా కూర్చుని చూడడం అన్నది. దానివల్ల కూడా నాకు కష్టమైందనమాట. ఎలా చేస్తున్నారో ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. అప్పటికి 2-3 చెప్పాను, మీరు టాప్ బాటమ్ వదిలేస్తారేమో వదలకండి. నెక్స్ట్ టాప్ వేశారు కానీ నేను చెప్పినట్టే వాళ్ళు బాటమ్ వదిలేశారండి. మీరు చెప్పలేదు కదా అని అంటారు తర్వాత చెప్పాక కూడా. నేను ఇదంతా డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైనా వేయించుకుంటే ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, అవి రూల్ అవుట్ చేసుకుంటారు అని చెప్పి నేను ఇంత డీటెయిల్డ్గా మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్, ప్రతి అల్మార్లోనూ ఒక లోపల మన ఇంపార్టెంట్ పేపర్స్ అవి పెట్టుకోవడానికి సేఫ్ అయితే ఉంటుంది కదా, ప్రతి అల్మార్కి లోపల ఇంకో చిన్నది ఉంటుంది, ఆ సేఫ్ లోపల ఇంకోటి ఉంటుంది. తిజోరీ అంటారు హిందీలో, అయితే అది కరెక్ట్ వర్డ్. సో తిజోరీకి అందరు తిజోరీ ఉంటుంది, దానిలో కూడా వేయండి అమ్మా అని చెప్తే వేస్తాం మేడం అని చెప్పి వాళ్ళు మొబైల్లో సినిమా పాటలు పెట్టేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఆ లోపలిది వదిలేశారండి. నాకు ఇంకా అక్కడికి వెళ్ళడానికి లేకుండా ఈ అలమర తలుపులేమో మరి న్యాచురల్లీ తెరిచి పెడతారు కదా ఆరడానికి, 4 చుట్టుముట్టేసి పనివాళ్ళు ఉంటే, ఇదిగో నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఇగో చూసుకుంటాను లైట్ వేసుకుని. నైట్ అయిపోయింది అప్పటికే, 6:30 అయిపోయింది వాళ్ళు వెళ్ళేటప్పటికి. చూసుకుంటే నేను చెప్పాక కూడా వాళ్ళు ఆ లోపల తిజోరీ లోపల ఉన్నది వేయలేదండి. సో మీరు ఎవరైనా వేయించుకుంటే ఇలాగా ఇంకా జాగ్రత్తగా చూసుకోండి, అందుకని చెప్తున్నా. బట్ అమౌంట్ మటుకు రెండిటికి కలిపి 3000 రూపీస్ తీసుకున్నారు, వేయడానికి సామాగ్రికి కూడా కలిపి. సో నౌ కమ్స్ టు ఉల్ఫ్ వాడి పేరు మేము ఉల్ఫీ అని పిలుస్తాం. మా డాగీ మొన్న December 4th వాడికి 1 year నిండింది. సో మా కోడలు ఆఫీస్ నుంచి వస్తూ వాడి బర్త్డే సెలబ్రేషన్కి ఏమో ఇదేదో ఇప్పుడు శాంటా టైం కదా, క్రిస్మస్ టైం, సో శాంతాది డ్రెస్ తీసుకొచ్చింది. కానీ వీడు పాపం కొంచెం ఫరీ బేబీ కదా, వాడికి సరిపోలేదు, చెయ్యి నొప్పెడుతోంది, ఇంకా పైకి పెడితే చెయ్యి విరుగుతుంది, లేకపోతే బెణికే ఛాన్స్ కూడా ఉంది, కొంచెం హెజిటేట్ చేస్తుంది అంతకన్నా పైకి చెయ్యి ఎత్తుతుంటే, అందువల్ల తీసేసింది అనమాట. పాపం చాలా ముచ్చటపడి తెచ్చింది వాడికి డ్రెస్ వేయాలని. బట్ సమ్ 450 రూపీస్ అంతే చెప్తుంది, అంత బుజ్జి డ్రెస్. సరే అని ఇంకా పైన అలా వేసేసింది. దాని కళ్ళు ఎర్రగా కనబడుతున్నాయని కొంతమంది కామెంట్ చేశారు, దానికి రెడ్ ఐస్ అని. కాదండి,
ఒకటి బ్లూ ఒకటి బ్లాకే. ఈ మన మొబైల్ నుంచి తీసినప్పుడు ఈ ఫ్లాష్కి దాని కళ్ళల్లో పడి లైట్ అలా రెడ్గా కనబడుతున్నాయి. దాని కళ్ళు అయితే రెడ్గా ఉండవు. నేను తన బర్త్డేకి తీసిన ఈ చిన్నది వీడియో ఎందుకు షేర్ చేశానంటే మా కాలనీ లేడీస్ అందరికీ చాలా ఇష్టం ఇదంటే, అడుగుతుంటారు దాన్ని ఏమైనా వీడియో షేర్ చేయండి అని. అందుకని ఇది కూడా షేర్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Varahi World. Signing off for today folks. Jai Hind.